నెల్లూరు టీడీపీలో మరో పవర్ సెంటర్ తయారవుతోంది. ఎన్నాళ్ళు అందరితో కలగోలుగా ఉన్న ఓ నేత ఎమ్మెల్సీ పదవి వరించగానే రూటు మార్చారు. తన గ్రూపును రెడీ చేసుకుంటున్నారు. సొంతంగా కార్యక్రమాలు చేస్తూ పార్టీలో దూకుడు పెంచారు. ఎవరైనా ఎందుకు ఈ దూకుడు? నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల కన్నా ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కువైపోతున్నారు. నారాయణ మంత్రి పదవి దక్కించుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. జిల్లాలో ఆయన పవర్ సెంటర్. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకున్న పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేత. ఈయన ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు కేడర్ను తన వైపు తిప్పుకుని మరో పవర్ సెంటర్ గా మారారు. ఇక ఇప్పుడు సోమిరెడ్డి అనుచరుడిగా చెప్పుకునే బీసీ నేత బీద రవిచంద్ర యాదవ్ చివరి నిమిషంలో ఎమ్మెల్సీ దక్కించుకున్నారు. గతంలో పదవి వచ్చినట్టే వచ్చి చేజారిన ఈసారి అదృష్టం తలుపు తట్టింది. పదవి వచ్చిన ఉత్సాహంతో బీద రవిచంద్ర తనదైన రాజకీయానికి శ్రీకారం చుట్టారన్న చర్చ జరుగుతోంది. కావలి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడిగా ఉన్న బీద మస్తాన్ రావు సోదరుడే బీద రవిచంద్ర. గతంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రవిచంద్ర బాలయ్యకు, లోకేష్ కు దగ్గరైపోయారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు జిల్లా పార్టీని నడిపిస్తున్న సోమిరెడ్డితో సన్నిహితంగా మెలగడంతో రవిచంద్రకు జిల్లా టీడీపీ పగ్గాలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి గొప్పగా రాణించలేకపోయినా హైకమాండ్ కు రవిచంద్రపై నమ్మకం సడలేదు. అందుకే సోమిరెడ్డితో పాటు రవిచంద్ర కూడా ఎమ్మెల్సీ దక్కించుకున్నారు. దాంతో ఆయన పార్టీలో దూకుడు పెంచారన్న చర్చ జరుగుతోంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సొంతంగా ఏనాడు పార్టీ కార్యక్రమాలు రవిచంద్ర నిర్వహించలేదు. కానీ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు ఏమున్నా ఒంటి చేత్తో నిర్వహించేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్, చంద్రబాబు టేపుల వ్యవహారంపై వరుసగా 2-3 రోజుల నిరసన కార్యక్రమాలు చేపట్టి నెల్లూరు నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. ఓ దశలో అర్ధరాత్రి కూడా ఆందోళన నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఇలా దూకుడుగా వ్యవహరించడానికి చాలా కారణాలున్నాయన్న చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లా టీడీపీలో పట్టు పెంచుకునేందుకే రవిచంద్ర ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకుని జిల్లా టీడీపీలో తన ముద్ర ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారట రవిచంద్ర. అటు అధినేతతో పాటు చినబాబుకు వీర విధేయుడిగా ముద్ర పట్టడం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగానే కాక ఎమ్మెల్సీ పదవి ఉండటంతో పార్టీలో కీలకంగా ఎదిగేందుకు, రాజకీయంగా సొంతంగా బలపడేందుకు ఇదే సరైన సమయమని రవిచంద్రను ఆయన సన్నిహితులు ప్రోత్సహిస్తున్నారట. అంతేకాకుండా ఇటీవల పార్టీ అనుబంధ సంఘాల ఎంపికల్లో కూడా రవిచంద్ర తన వర్గానికే కీలక పదవులు కట్టబెట్టడంలోనే భేద వ్యూహం అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇదేంటని అందరూ అడిగితే తనను నమ్ముకున్న వాళ్లకు ఆ మాత్రమైనా చేసుకోకూడదా అని ఎదురు ప్రశ్నించడం చూసి అప్పుడే కొందరు నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని దృష్టిలో పెట్టుకుని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారట. అదీ కాక గతంలో తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్న మంత్రి నారాయణకు అడ్డుకట్ట వేయాలంటే ఇటు సోమిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిలతో సాన్నిహిత్యంగా మెలుగుతూ పార్టీలో క్రియాశీలకంగా ఎదగాలని రవిచంద్ర ఆలోచిస్తున్నారట. ఆఫ్ ద రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.